अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की ख़बर पर एक नज़र। मेदक की आवाम ने हाई कोर्ट के मशहूर वकील तल्लापल्ली राजशेखर को खराज तहसीन पेश किया, जिन्होंने अदालत में अर्ज़ी दाखिल करते हुए मेदक में कायम किए जाने वाले सब्ज़ी मंडी को रोकने का काम किया है। तफसीलात के मुताबिक हाई कोर्ट के वकील तल्लापल्ली राजशेखर, जिन्होंने मेदक के ज़िले मरकज़ में गवर्नमेंट बॉयज़ कॉलेज के पास तरकारी मार्केट बनाने का रूलिंग पार्टी ने इरादा कर लिया था, ताहम उसके कामों को रोकने के लिए तेलंगाना हाई कोर्ट में अर्जी दाखिल करते हुए तरकारी मार्केट के कामों को रुकवा दिया है, जिस पर आज उन्हें मेदक की आवाम ने मिस्टर सत्यनारायणा की क़ियादत में गुलपोशी करते हुए उनके काम की सताइश की। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। పూర్వ విద్యార్థులు ఇంకా తమ బాధ్యతని ఇక్కడ స్కూలుకు కాలేజీకి సంబంధించి వాళ్ళ పైన ఎలా వేసుకుంటున్నారో, ఈ రోజు చదువుకున్న మీరు కూడా రేపు మీ పైన కూడా మీ భుజస్కంధాల మీద అంతే బాధ్యత ఈ కాలేజీ గురించి ఉంటుంది. ఇది ఎవరిదో ఒక్కరి సొత్తు కాదు, గవర్నమెంట్ ఆస్తి కాదు, ఇది అందరి కోసం నిర్ణయించబడి ఇచ్చినటువంటి ప్రదేశము. ఇది అందరికీ ఒక దేవాలయం లాంటిది. తప్పకుండా ఈ ప్రదేశాన్ని అందరూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ చిన్నగా సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మేమేదో గొప్పగా సాధించడం అనేటువంటి విషయం కాదు. ఇక్కడ మనకు సంబంధించిన విషయాన్ని మనకు సంబంధించిన ఆస్తిని అందరికీ ఉపయోగపడేటటువంటి ఆస్తిని కాపాడుకోగలిగినాము. అది చట్టపరంగా అవకాశం ఉంది. కాబట్టి నా వంతు పాత్ర పోషించి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకోవాలనేటువంటి అంటే ఇక్కడ మార్కెట్ కట్టాలనేటువంటి నిర్ణయమే తప్పుడు నిర్ణయం 100%. ఎక్కడైనా చట్ట ప్రకారంగా కాలేజీకి మార్కెట్లు దూరంగా ఉండాలి. ఈవెన్ మన దగ్గర స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, అంటే మార్కెట్ 10 రూపాయలకి ఇది 5 రూపాయలకి ఇది నడుస్తూ ఉంటారు చూడండి స్ట్రీట్ వెండర్స్, వాళ్ళని కూడా ఈ ప్రాంగణంలో రానియరు. అది ఇలా చట్టం. అలాంటిది మొత్తం మార్కెట్ తీసుకొచ్చి కాలేజీ ప్రాంగణంలో పెట్టేసేస్తామంటే కుదరదు కదా. సో దాన్ని అలాంటి లాజికల్గా లీగల్ పాయింట్స్ బేస్ చేసుకొని మనం స్టే తీసుకోవడం జరిగింది. వాళ్ళు సర్వశక్తులు పెట్టారు. ఇది అసలు కాలేజీకి సంబంధించిన ల్యాండ్లో ఇంత ఎక్కువ ల్యాండ్ ఉంది, ఈ కాలేజీకి ఒక 2 ఎకరాలకి సరిపోతుంది, అప్పుడున్న లా ప్రకారం 10 ఎకరాలు కావాలి, ఇప్పుడు 2 ఎకరాలు చాలు. వాళ్ళంతా అన్ని ప్లేస్లో ఆడుకుంటలేరు. అసలు స్టూడెంట్ చదువుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మేము దానికి సపరేట్ పెద్ద వాల్ కడతాము, ఈ మార్కెట్కి వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఇట్లాంటి రకరకాలైనటువంటి విషయాలతో వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన కోర్టు మార్కెట్ స్కూల్ రెండు ఒక దగ్గర ఉండడానికి వీలేదు, స్టే అంతే అని చెప్పడంతో వాళ్ళ తప్పని పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒక్కసారి ఈ స్టూడెంట్స్కి అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్, సేమ్ టైం ఈ నగర ప్రముఖులు అందరూ దీన్ని ఏ విధంగా అయితే బాధ్యత తీసుకున్నారో, రేపటి రోజు ఈ స్కూల్ ఈ కాలేజీ స్కూల్ ప్రాంతంలో జరిగే ఏ విషయాన్నైనా మీరు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా మీ భుజస్కంధాన్ని తీసుకోవాలి. దీన్ని కాపాడడానికి మీ వంతు పాత్ర కూడా పోషిస్తూ ఉండాలి ఎప్పటికని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమంతో ముగించేద్దాం.